ఒకవేళ అన్న కనిపిస్తే చంపుతాడేమో అన్న భయం కూడా యాకోబు మనసులో కలిగి ఉన్నాడు. ఇట్టి భయాల మధ్య యాకోబు ప్రారంభించాడు జీవితాన్ని. యాకోబు ప్రారంభించి అలా వెళ్తా ఉన్నప్పుడు ఒక రాత్రి అయ్యింది. రాత్రి అయితే ఆ రాత్రి అక్కడ పడుకోవటానికి నిశ్చయించుకున్నాడు. సాధారణంగా తలదిండు పెట్టుకొని పడుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. అలాగే ఈ వ్యక్తి కూడా ఒక తలదిండు పెట్టుకున్నాడు, పడుకున్నాడు. ఏమిటబ్బా ఆ తలదిండు అంటే అది రాయి తల కింద అలా పెట్టుకొని పడుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో పెద్ద ఆకాశం నుండి భూమి వరకు ఒక నిచ్చెన. అమ్మ, మీ మనసును వాక్యంపై పెట్టండి. కొన్ని నిమిషాల వాక్యాన్ని ధ్యానిద్దాం. మనం వచ్చాం, చాలా ప్రయాసపడి వచ్చాం కాబట్టి వాక్యాన్ని వినటానికి సిద్ధపడదాం. ఆకాశం యొక్క నిచ్చెన, ఆ నిచ్చెన ఆకాశం కొన ఉంది, మరో కొనేమో భూమి మీద ఉంది. దాని మీద దేవదూతలు ఎక్కడము, దాని మీద దేవదూతలు దిగడం కనిపిస్తూ ఉన్నారు. అప్ అండ్ డౌన్ దేవదూతలు జర్నీ చేస్తూ ఉన్నారు. ఆ పైనేమో దానికి నిచ్చెనకి పైన దేవుడు ఉన్నాడు, కింద భూమి మీద మరొక అడుగు కనిపిస్తూ ఉంది. ఇలా కళ్ళు మూసుకొని ఆ భయంకరమైన దృశ్యం ఆ రాత్రి ఆ వ్యక్తికి కనిపించింది. ఒక మాట ఇలా గుర్తు చేస్తాను. రాత్రి